వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 ayat number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. ఉత్తరాఖండ్కు 50 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కిరణ్ కు ధన్యవాదాలు తెలిపిన ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ. ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు నింపి తాళం వేయని అధికారులు. డబ్బులు పెట్టిన వ్యక్తులపై విచారణ చేపట్టిన హయత్ నగర్ పోలీసులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్ట్ చేయాలంటూ ధర్నా చేసిన దళిత సంఘాల నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 కొత్త బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించిన ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్. భారత అత్యున్నత న్యాయస్థానం 40వ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ పి సదాశివం. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ్ ఆదివారం ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కు వెల్లడించారు. వరదల వల్ల భారీగా నష్టపోయిన ఉత్తరాఖండ్కు 50 కోట్ల ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనున్నట్లు ప్రకటించడం పట్ల విజయ్ బహుగుణ్ హర్షం వ్యక్తం చేశారు. కిరణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన తెలుగువారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని, మృతుల కుటుంబాలకు కేంద్రం, ఇతర సంస్థలు అందిస్తున్న ఆర్థిక సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి, ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కూలిపోయిన ఘటనల్లో మరణించిన జపాన్ల కుటుంబాలకు కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు వారి స్వగ్రామాల్లో ఇంటి స్థలం, అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ శివారు ప్రాంతంలో ఎస్బీఐ బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యాన్ని వహించారు. ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు నింపి ఏటీఎం మిషన్ కు తాళం వేయకుండా బ్యాంక్ అధికారులు వెళ్లిపోయారు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో హయత్ నగర్ పోలీసులు వచ్చి తాళం వేశారు. అధికారుల నిర్లక్ష్యంపై డబ్బులు పెట్టిన వ్యక్తులపై పోలీసులు విచారణను చేపట్టారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ముందు దళిత సంఘ నేతలు ధర్నా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంను 3 సార్లు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని, దుండగులను గుర్తించడంలో పోలీసులు విఫలం అయ్యారని నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీసుల నిర్లక్ష్యంను వారు ఎండగడుతూ వెంటనే విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా దాదాపు అన్ని గ్రామాల్లో 80% పైచిలుకు సీట్లు రంగారెడ్డి జిల్లాలో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి నిలబెట్టి విగ్రహాన్ని అక్కడ నిలబెట్టడం జరిగింది. నిలబెట్టిన రేపు ఇనాగ్రేషన్ అయిన తర్వాత అన్న రోజు ఒక రోజు ముందు బాబాసాహెబ్ గారికి చెయ్యి విరగొట్టారు దుండగులు. అదే రోజు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత ఒకసారి చెప్పుల దండ వేయడం జరిగింది. అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. 15వ తారీఖు నాడు పోయి మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించాము. అక్కడ ఆ రోజు కూడా కంప్లైంట్ చేశాము.
మళ్ళీ మొన్న వారం రోజుల క్రితం వచ్చి పోలీస్ స్టేషన్ లో ఇక్కడ కలిసాం మేము. అక్కడ జరిగిన సంఘటన మీద దర్యాప్తు ఏమైనా జరిగిందా సార్, ఏమైంది, అక్కడ దుండగులు ఎవరైనా గుర్తించిరా, వాళ్ళు ఎవరైనా దొరికిరా అని మేము అడగడం జరిగింది. రాతపూర్వకంగా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో 10 రోజులలో మీరు దుండగులను గుర్తించి శిక్షించాలని ఎడలైతే ఈ యొక్క వనసలిపురం పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని కూడా ఆ యొక్క దరఖాస్తులో పేర్కొనడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2000 కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ తెలిపారు. ఆదివారం అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తామని ఆయన అన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం 40వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి సదాశివన్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ అల్తమస్ కబీర్ పదవీ కాలం జూలై 18న ముగియనుంది. దీంతో సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి అయిన జస్టిస్ సదాశివం నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. జూలై 18న ప్రమాణ స్వీకారం చేయనున్న సదాశివం 2014 ఏప్రిల్ 26వ తేదీ వరకు పదవిలో కొనసాగుతారు. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज। जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 and number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल, स्वराजनगर, बोराबंडा. ఉత్తరాఖండ్ విపత్తు సంభవించి ఇప్పటికే 2 వారాలు గడిచాయి. అయినా మృతుల సంఖ్యపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఇప్పటికీ మృతుల సంఖ్య 1000 లోపే అని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ మృతుల సంఖ్య 10,000 దాటి ఉండొచ్చని ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి బహుగుణ మృతుల సంఖ్య 1000 లోపేనని తేల్చారు. అలాగే హోంమంత్రి సుశీల్ కుమార్ సిండే కూడా మృతుల సంఖ్య 900గా ఉందని, ఇప్పటిదాకా 1.5 లక్షల మంది వరద బాధితులను కాపాడినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా టీ కాంగ్రెస్ నేతలు ఆదివారం నిర్వహించనున్న తెలంగాణ సాధనకు సంబంధించిన ఏర్పాట్లు నగరంలోని నిజాం కాలేజ్ మైదానంలో చాలా చురుగ్గా సాగుతున్నాయి. దాదాపు తెలంగాణలోని 10 జిల్లాల నుంచి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ సాధన సభకు హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలంటూ టీ కాంగ్రెస్ నేతలు ఆ సభలో తీర్మానం చేయనున్నారు. అయితే పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే నిజాం కాలేజ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ అనురాగ్ శర్మ జంట నగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండాలని ఈ రోజు నుండి జూలై 6 వరకు 144 సెక్షన్ విధించనున్నట్లు ప్రకటించారు. అలాగే నగరంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, ఎలాంటి ప్రమాదకర వస్తువులను వినియోగించరాదన్న ఆంక్షలు విధించారు. ఎలక్షన్ కమిషన్ డిప్యూటీ కమిషనర్ బన్వర్ లాల్ ఈ రోజు ఖైరతాబాద్ లోని ఈ సేవా కేంద్రంలో ఓటర్ గుర్తింపు కార్డుల తయారీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ ఐడిలో ఏవైనా మార్పులు చేయించుకోవాలనుకునేవారు ఈ సేవలో చేయించుకోవచ్చని తెలిపారు. అలాగే ఓటు హక్కు ఉన్నవారు ఓటర్ ఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత నెల రోజుల్లో వారికి ఈ కార్డులు అందుతాయని వెల్లడించారు. కొత్తగా రూపొందిస్తున్న ఈ కార్డులు పాత ఓటర్ ఐడి కార్డులా కాకుండా
కాకుండా ఏటీఎం కార్డు రూపంలో ఉండనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మరోసారి నూతనంగా నియమితులైన దిగ్విజయ్ సింగ్ ఈ రోజు విశాఖపట్నం చేరుకున్నారు. నగరంలో జరగనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆయనతో భేటీ కానున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై కేంద్రం సానుకూలంగా ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ ను సీమాంధ్ర నేతలు కలవనున్నారు. సోమవారం ఆయన హైదరాబాద్ కు రానున్నారు. రేపు ఉదయం గాంధీ భవన్ లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీకి ఆయన అధ్యక్షత వహించనున్నారు. ఈ కమిటీలో రాష్ట్రం యొక్క తాజా పరిస్థితిపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ వారు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర సాధన సభ ఓ నాటకమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ నేతలు త్యాగాలు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. 15 మంది ఎంపీలు 100 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లో సభ పెట్టడం కాదని, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి ముందు ధర్నా నిర్వహించాలని ఆయన కాంగ్రెస్ నేతలకు సూచించారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ సాధన సభ పేరిట సభ ఏర్పాటు చేయడం వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కాంగ్రెస్ అధిష్టానం పాత్ర ఉందని కేటీఆర్ ఆరోపించారు. ప్రస్తుత మద్యం విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వమే మద్యం దుకాణాలని నిర్వహించాలనే డిమాండ్తో లోక్సత్తా పార్టీ నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీలు జూలై 1వ తేదీన ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నాయి. సిపిఐ, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తదితర పార్టీల నేతలు ఆందోళనలో పాల్గొంటాయని లోక్సత్తా పార్టీ తెలిపింది. మహబూబ్ నగర్ జిల్లా సడకల్ కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఈ నెల 24న తెలంగాణ కోసం ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. అతనిని నగరంలోని కొత్తపేట ఓజోన్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతున్న వెంకటేష్ ఈ రోజు ఉదయం మరణించాడు. ఆసుపత్రి వైద్యులు మృతుడి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఉస్మానియాకు తరలించడం పట్ల టీఆర్ఎస్ నేతలు, ఎంపీ మందా జగన్నాథంలు ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. వెంకటేష్ చికిత్స సమయంలో అతని ఆరోగ్యక్షేమ సమాచారం తెలియకుండా గోప్యంగా ఉంచటం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హాస్పిటల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఉద్యమకారుల మీద ప్రభుత్వం వహిస్తున్న దమన నీతి మరొక్కసారి ఈనాడు వెంకటేష్ యొక్క మరణం, ఆ యొక్క డెడ్ బాడీని వారి యొక్క బంధువులు కాకుండా వాళ్ళకు చూపించకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా పోలీసులు మరి ఉస్మానియా మార్చురికి తరలించడం, ఇది చాలా తీవ్రమైన ల్యాబ్స్. అది ప్రభుత్వం బంధువుల యొక్క అనుమతి లేకుండా బాటిని తీసుకుపోవడం తప్పది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈనాడు తెలంగాణ గురించి బీటెక్ చదువుకొని తెలంగాణ రానందుకే ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. బీద తల్లిదండ్రుల కడుపున పుట్టి మరి అక్కబావుల సహాయంతో చదువుకొని పైకొంచక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా మరి ఈ ప్రాంత యువకులు, యువతులు, స్టూడెంట్స్ అంతా కూడా ఆత్మహత్య చేసుకుంటే కనీసం మానవత్వం లేకుండా ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం తరఫున కానీ ఒక అప్పీల్ కానీ ఏది లేకుండా వహిస్తున్న తీరు గణనీయం. ఈ రోజు అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ఓ విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి 3 చిన్నారులను విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలిసిన స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే 6 ఏళ్ల చిన్నారి ఆసుపత్రిలోనే మృతి చెందింది. 2 పిల్లలు, తల్లి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే కొత్త టైం టేబుల్ ఆవిష్కరణలో పాల్గొన్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ డికే పాండే మీడియాతో మాట్లాడుతూ, రాజమండ్రిలో గోదావరి నదిపై నిర్మించిన 113 ఏళ్ల పురాతన హేవ్లాక్ బ్రిడ్జ్ ని చారిత్రక గుర్తుగా కొనసాగించాలంటే రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు 67 కోట్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే వంతెన, దానికి సంబంధించిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని పర్యాటక కేంద్రంగా మార్చడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే వాటిని అప్పగించాలంటే 67 కోట్లు ఇవ్వాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే ఇవ్వనున్నట్లు పేర్కొందని తెలిపారు. హైదరాబాద్,
విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్ లో MMTS రెండో దశ పనుల ప్రారంభంపై ఆలోచిస్తున్నామని పాండే తెలిపారు. Colorful, easy to navigate and attractively designed Southern Zone Public Transit will hit the stands in the next few days. The copies what you get is for your information, and MMTS proper timetables will be available with immediate effect. This session, first we will make a brief presentation on the recent initiatives taken by South Central Railway towards improvement of services to our passengers. Not an issue except for that minor dialogue between us and the state government, which I am sure will get resolved because they are also as interested as we are. It helps me as much as it helps the public and the state government here. So all of us are keenly interested in doing this work. The only issue which is now coming up, and we will now be taking it up with the state government, is on this new MMTS alignment of phase 2, which is via that bypass line, what happens to level crossing? Up to now, people were crossing the track because there were very few trains. అవినీతిపై పోరాటం సాగిస్తున్నందుకే తమ తండ్రిని వేధిస్తున్నారని శంకర్రావు కుమార్తె సుస్మిత ఆరోపించారు. ఇటీవల డీజీపై ఆరోపణలు చేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావును పోలీసులు విచారించడం, ఆయన అస్వస్థతకు గురై నాంపల్లిలోని కేర్ ఆసుపత్రిలో చేరడం తెలిసిందే. మెరుగైన వైద్య చికిత్స కోసం శంకర్రావును బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ కు తరలించారు. ఆసుపత్రి వద్ద శంకర్రావు కుమార్తె సుస్మిత విలేకరులతో మాట్లాడుతూ అవినీతిపై మాట్లాడుతున్నందుకే తమ తండ్రిపై కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు. శంకర్రావుకు రక్తపోటు అధికంగా ఉందని, అర్సమోలల వల్ల రక్తస్రావమై ఇబ్బంది పడుతున్నారని ఆమె తెలిపారు. బైపాస్ జరిగిన తన తండ్రి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి కుమార్తె షర్మిల పాదయాత్ర 195వ రోజుకు చేరుకుంది. విశాఖపట్నం గణపతి నగరం నుంచి ప్రారంభమైన ఈమె పాదయాత్ర గోవాడ, వెంకన్నపాలెం, రాయపురాజుపేట, సేమునపల్లి, చౌడువాడ, గుల్లేపల్లి ప్రాంతాల మీదుగా సాగనుంది. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలుగు ప్రజలు త్వరలో శుభవార్త వింటారని విశాఖపట్నంలో తెలిపారు. త్వరలోనే తెలంగాణ వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు మాట్లాడే ప్రజలకు 2 రాష్ట్రాలు ఉంటే తప్పేంటి అని ప్రశ్నించారు. 2014 దేశంలో జరగనున్న సాధారణ ఎన్నికల్లోపు తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి కె పార్థసారథి ఆదివారం విజయవాడలో అభిప్రాయపడ్డారు. విభజన అయినా ప్యాకేజీ అయినా హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని ఆయన అన్నారు. స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మద్యం పాలసీ ప్రకటించామనడంలో వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. సమయం ప్రకారమే మద్యం పాలసీ ప్రకటించామని తెలిపారు. త్వరలో బెల్ట్ షాపులను నియంత్రిస్తామని, లిక్కర్ సిండికేట్ కేసుల్లో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. రాష్ట్రంలో రేపటి నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న భారత వాతావరణ శాఖ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సూచించింది. అయితే రాష్ట్రంలో వరద బాధితుల సహాయ చర్యలు నేడు తుది దశకు చేరుకోనున్నాయి. సాయంత్రం లోపు దాదాపు 500-600 మంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సైన్యం చేపట్టిన చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలిసారిగా మాట్లాడే రోబోలను అంతరిక్షంలోకి పంపించబోతున్నారు మన శాస్త్రజ్ఞులు. 34 సెంటీమీటర్ల పొడవు, 1 కిలో బరువు ఉండే ఈ రోబోకి కీబో రోబో అనే పదాలను కలుపుతూ కీ రోబో అని నామకరణం చేశారు. కానీ ఇప్పుడు పంపించబోతున్న ఈ కీ రోబో మాట్లాడుతూ ఉండడం విశేషం. టోక్యో యూనివర్సిటీ, టొయోటో, డెన్సు ఇంక్ సంయుక్తంగా రూపొందించిన ఈ రోబోని జపాన్లోని తనేగాషిమా స్పేస్ సెంటర్ నుంచి ఆగస్టు 4 అంతరిక్షంలోకి పంపించనున్నట్లు సమాచారం. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
PSLV 22 విజయవంతం కావాలని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనం భక్తులతో మొత్తం 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తుల రద్దీతో శ్రీవారి దర్శనం ఆలస్యం అవుతోందని టీటీడీ జేఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు. సర్వదర్శనానికి 27 గంటలు, దివ్య దర్శనానికి 14 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో క్యూలో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు శ్రీనివాసరాజు తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో అమితమైన ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న టీమిండియా మరో లక్ష్యంపై గురిపెట్టింది. శ్రీలంక వెస్టిండీస్తో కరేబియన్ దీవులు వేదికగా జరుగుతున్న ముక్కోణపు పోరును ఆతిథ్య జట్టుతో ఆదివారం జరిగే తొలి మ్యాచ్లో భారత్ ఆరంభించనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ధోనీసేన అదే సామర్థ్యంతో ముందుకెళ్లాలని యోచిస్తుండగా ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వెస్టిండీస్ తహతహలాడుతోంది. టోర్నీ తొలి మ్యాచ్లో ఇప్పటికే శ్రీలంకపై సాధించిన ఘన విజయంతో జోరు మీదున్న కరేబియన్లు టీమిండియాను చిత్తు చేసి ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నాయి. ఇరు జట్ల బలాబలాలు పరిశీలిస్తే వెస్టిండీస్ కన్నా భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. ఈ రోజు రాత్రి 8 గంటల నుండి భారత్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. 2007-8 మధ్య కాలంలో భారత్ లో ఉత్పత్తైన 42,672 యూనిట్ల హోండా సిటీ కార్లను రికాల్ చేయనున్నట్లు తెలిపింది ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ. కార్లలో పవర్ విండోస్ లో ఏర్పడ్డ సాంకేతిక సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని రికాల్ చేస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు. వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకపోయినప్పటికీ మరమ్మతు చేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ టాటా పవర్ సోలార్ సంజీవని పేరుతో ఛార్జర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బ్యాటరీని నిర్వహించడానికి ఎలాంటి ఖర్చు చేయవలసిన అవసరం లేదని, దీంతో 3.5 గంటల పాటు అదనంగా విద్యుత్ ను నిల్వ చేసుకోవచ్చునని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ బ్యాటరీతో ఒక CFL, ఒక ఫ్యాన్ ను 3.5 గంటల పాటు నిరంతరంగా నడిపించుకోవచ్చని పేర్కొన్నాయి. ఉత్తరాఖండ్ వరద బాధిత ఆర్థిక సహాయ నిమిత్తం 10 లక్షల రూపాయల సహాయాన్ని అందించారు తమిళ హీరో సూర్య. చార్ధామ్ యాత్రకు వచ్చి వరదల్లో చిక్కుకుని వేల మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా 10 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రముఖ మొబైల్ ఉత్పత్తి సంస్థ శాంసంగ్ మార్కెట్లోకి గెలాక్సీ కోర్ ను విడుదల చేసింది. డ్యూయల్ సిమ్ తో రూపొందించిన ఈ మొబైల్ ధరను 16,690గా కంపెనీ నిర్ణయించింది. ఈ మొబైల్లో 1.2 GHz స్నాప్ డ్రాగన్ క్వాల్కమ్ డ్యూయల్ కోర్ ప్రాసెసింగ్ సిస్టమ్, అంతర్గత మెమొరీ 8GB, 4.3 అంగుళాల టచ్ స్క్రీన్, 5 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయని కంపెనీ దేశీయ హెడ్ వినీత్ తనేజా తెలిపారు. మొబైల్ ను కొనుగోలు చేసిన నాటి నుండి 3 నెలల వరకు 5,000 రూపాయలు విలువ చేసే గేమ్స్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చునని కంపెనీ తెలిపింది. దీంతో పాటు వోడాఫోన్, ఐడియా కంపెనీలు ఉచిత డాటాను అందిస్తున్నట్లు ప్రకటించాయి. తూనీగా సినిమా తర్వాత అంతకుముందు ఆ తర్వాత సినిమాను ఆ చిత్ర దర్శక నిర్మాతలు ఇచ్చిన పుట్టినరోజు కానుగ్గా భావిస్తున్నా అని అంటున్నారు సుమంత్ అశ్విన్. పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆయన నటిస్తున్న అంతకుముందు ఆ తర్వాత చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతుందని ఆయన పేర్కొన్నారు. హీరో అవడం వెనుక వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహం చాలా ఉందని ఆయన తెలిపారు. ఈ చిత్రం విడుదల తర్వాత అశ్విన్ నటించబోయే తదుపరి చిత్రాల గురించి తెలుపనున్నట్లు ఆయన అన్నారు. హలో, హాయ్. ఎక్కడ? స్వర్గంలో. అప్పుడేనా? ఆ సినిమాలో హీరోలాగా నువ్వు ఎప్పుడైనా మాట్లాడతావా? అలా ఎవడు మాట్లాడు. మరెందుకు అలా తీస్తారు? వానవెల్లులా ఇవాళ ఇంతలా అన్నీ ఉంటా. భలే రొమాంటిక్ ఐడియా కదా. పెళ్లికి ముందు అన్ని రొమాంటిక్ గానే ఉంటాయి తల్లి, ఆ తర్వాత నా పెళ్ళైన జస్ట్ నెలకే ఇంట్రెస్ట్ పోయింది సార్. పొద్దున్నే లెగిస్తే అదే మౌన్ చూడాలి, అదే తిండి తినాలి, అవే కబుర్లు వినాలి. చచ్చినా ప్రేమించి మాత్రం పెళ్లి చేసుకో.
సినీ పరిశ్రమలోని 24 శాఖలకు చెందిన ఎందరో సినీ కార్మికులకు పని కల్పిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న మన అల్లరి నరేష్ పుట్టినరోజు ఈ రోజు. 11 ఏళ్లలో 44 సినిమాల్లో నటించి సాటి హీరోలందరిలో టాప్ గా నిలిచాడు నరేష్. ప్రస్తుత తరంలో అత్యధిక చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమాను తేజోవంతం చేస్తున్న అల్లరి నరేష్ కూడా సూపర్ స్టారే. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు తీసిన ఈ సుడిగాడి పుట్టినరోజు హాస్య ప్రియులకు ఇది నిజంగా పండుగ రోజే. ఈ ఊర్లో హిందువులు రాముణ్ణి, ముస్లింస్ అల్లాన్ని, క్రిస్టియన్స్ జీసస్ ని ఇష్టపడతారు. కానీ అంతా కలిసి ఇష్టపడేది ఒక ముమ్మట్కాన్నే, డాక్టర్ ని, అంటే నన్ను. తప్ప మా ఆవిడ్ని మీరే కాపాడాలి. బ్రహ్మ ప్రాణాలు పోస్తాడు, యముడు ప్రాణాలు తీస్తాడు, కానీ బెండప్ప ఆరంపి ప్రాణాలు నిలబడతాడు. డోంట్ వరీ. ఎక్కడ మన ఆవిడ? లోపల. ఆల్రెడీ అందరూ బయటకెళ్ళండి. నువ్వెక్కడికి? ఇప్పుడు మీరేగా అందరినీ బయటకు వెళ్ళమన్నారు. ఏడ్చినట్టుంది. నువ్వు బయటకు వెళ్తే నేనెవరిని డెలివరీ చేయను? పడక రే, కత్తి తీరా. ఆ కత్తి దేనికి? నీకు ఆపరేషన్ చేయడానికి. ఈ కత్తితో ఆపరేషన్? కత్తి ఇంపార్టెంట్ కాదు, కొయ్యటం ఇంపార్టెంట్. గురుగారు మత్తమంది దామా? వద్దు. తల్లికి మత్తిస్తే లోపల ఉన్న బిడ్డకు డేంజర్. మత్తుకున్న పట్టుకొస్తే పప్పు నొప్పి పెడతాదేమో. బిడ్డ కోసం భరిస్తుందిలే. ఆయన మనం కోసేదంతా ఓ అడిగేక. రెడీ? బాబు భర్త, నీకు గుడ్ న్యూస్. ఈ అబ్బా అది ఎప్పుడు పోతున్నా ఎదురు చూస్తున్నావా? అంటే అది పోలేదా? పోలేదు సరి కదా. ఒకే కనుపులో 5 ఆడపిల్లలను భూమి మీద తీసుకొచ్చింది. చిరంజీవి మినహా మెగా హీరోలకు సంబంధించిన ఏ వేడుక జరిగినా కార్యక్రమం అత్యంతం అభిమానులందరి నోట నిరంతరంగా ప్రతిధ్వనించే మాట ఒక్కటే, పవన్ కళ్యాణ్. ఆ వేడుకల్లో ఆయన లేకపోయినా ఆయన్నే కలవరిస్తుంటారు ఫ్యాన్స్. అభిమానుల హృదయాలపై పవన్ స్టార్ వేసిన ముద్ర అలాంటిది. మెగా హీరోల వేడుకల సంగతి ఇలా ఉంటే జరిగేది సాక్షాత్తు పవన్ స్టార్ సినిమా వేడుకలైతే ఇక అభిమానుల ఆనందానికి అవధులుంటాయా? హింసలు చస్తున్నా కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా. ఆ పండుగకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అత్తారింటికి దారేది అనే టైటిల్ ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఈ చిత్రం ఆడియో వేడుకను జూలై 14న నిర్వహించడానికి చిత్ర నిర్మాత BVSN ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. అభిమానుల సమక్షంలో ఘనంగా వేడుకలను జరపనున్నట్లు సమాచారం. అంచనాలకు తగ్గట్టుగానే దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన స్వరాలు అందించారని సమాచారం. ఒక్కడున్నాడు చిత్రం తర్వాత గోపీచంద్, చంద్రశేఖర్ ఏలేటి కలయికలో వస్తున్న యాక్షన్ అడ్వెంచర్ సినిమా సాహసం. మొగుడు చిత్రంలో గోపీచంద్ సరసన్ నటించిన తాప్సీ ఈ చిత్ర కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని భావించే ఓ సాధారణ సెక్యూరిటీ గార్డ్ కు ఆస్తి ఉందని తెలియడంతో దాన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తాడు హీరో. అప్పుడు ఏం జరుగుతున్నదన్నదే చిత్ర కథాంశం అని చంద్రశేఖర్ తెలిపారు. ఈ చిత్ర నిర్మాతగా SN ప్రసాద్, సహ నిర్మాతగా భోగవల్లి బాపినీడు వ్యవహరిస్తున్నాడు. అలాగే ఈ చిత్రానికి మాటలు KK రాధాకృష్ణ కుమార్ అందించగా సంగీతం దర్శకుడు శ్రీబాణీలు సమకూర్చారు. నీ పేరేంటో నాకు తెలియదు, కానీ మా తాతల కాలం నుంచి నిన్నే మైలవేలుపుగా కొలుస్తాను. పాకిస్తాన్ లో ఉన్న అతి శక్తివంతమైన పీఠం హింగ్లాజ్ దేవి గుడి. అయినా వద్దంటానికి మీరెవరు, రానంటానికి నేనెవరు? అంతా దైవ నిర్ణయం. ఇక్కడ ఏది దొరికినా ముందు నాకు చూపించాలి.
నాకు లాక్కోవటమే కానీ ఇవ్వటం తెలీదు. నాది కానిదేది నాకొద్దు. నాది అన్నది మీరు అడగద్దు. వాడు బార్డర్ దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఈ చందమామ కథ నమ్మి మా ప్రాణాలు పనంగా పెడతాను. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.